90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి వినయ్ సుమంటి వినాగ్. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే తులారాశి వారికి ఎస్పెషల్లీ విమెన్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే 2025 అసలు ఏం చెప్తోంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. విమెన్కి సంబంధించినటువంటి ఎస్పెషల్లీ 2025లో ఎప్పుడెప్పుడు ఏ శుభకార్యం చేస్తే బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మీకు ఏ కెరీర్ ఎక్కువగా చూస్ చేసుకుంటే ఎందులో రాణిస్తారు అనేటువంటిది కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే నాగరాజ్ గారు. సార్, 2025లో కనుక మనం చూసుకుంటే తులారాశి వారికి ఎస్పెషల్లీ విమెన్ ఆస్ట్రాలజీ ప్రకారం ఇయర్ మొత్తం ఎలా ఉంటుందండి, అసలు వీళ్ళు ఎలా ఉంటారు, గుణగణాలు ఏంటి అసలు? నాగరాజ్ గారు, తులారాశి అంటే చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల దాకా ఈ తులారాశి. తులారాశి అధిపతి శుక్రుడు. సో సింపుల్గా చెప్తాను నాగరాజ్ గారు, వినండి. సో ఈ ఆడవాళ్ళు ఏదైతే తులారాశిలో ఉండేటువంటి ఆడవాళ్ళు చాలా అలంకార ప్రియులు, చాలా అందంగా ఉంటారు. ఎస్పెషల్లీ ముఖంలో చాలా వర్చస్సు, ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుంది శుక్రుడు కాబట్టి. అదేవిధంగా ఈ మాట్లాడే విధానం మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పటికీ కూడా చూడగానే అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది తులారాశి వాళ్ళకి, అమ్మాయిలకి. అదేవిధంగా ఈ వీళ్ళు కనుక ఎస్పెషల్లీ తులారాశి వాళ్ళు అమ్మాయిలు కనుక సినీ రంగంలోకి వెళ్ళగలిగితే, ఏ మోడలింగ్ కానీ, ఫ్యాషన్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఏ డిజైనింగ్ ఫీల్డ్ కానీ, ఏ ఎడిటింగ్ ఫీల్డ్ కానీ, సో ఇలాంటి వాటికి కనుక వెళ్ళగలిగితే విపరీతం సక్సెస్ వస్తుందండి. సో ఎందుకంటే ఇక్కడ తులారాశిలో చిత్తా నక్షత్రం ఉంటుంది. అదేవిధంగా స్వాతి తీసుకున్నారనుకోండి, రాహు. సో ఎస్పెషల్గా నేను చెప్తున్నాను ఈ విషయము. సో స్వాతి నక్షత్రం వాళ్ళకి, తులారాశి వాళ్ళకి ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్ చేసుకునే యోగం ఉంటుంది ఖచ్చితంగా. 80% అమ్మాయిలు స్వాతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకి తులారాశిలో లవ్ మ్యారేజ్ ఉంటుంది. అదేవిధంగా ఈ తులారాశి వాళ్ళు ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, యాంకరింగ్ చేస్తారు మనం. సో మీకు తెలిసే ఉంటుంది, ఆ ఈవెంట్ మేనేజ్ చేయడంలో, యాంకరింగ్ చేయడంలో చాలా ప్రధానమైనటువంటి రోల్స్ ఉంటారు. అంటే కీ రోల్ పాటిస్తారన్నమాట. ఒక ఈవెంట్ను ఆర్గనైజ్ చేయాలంటే తులారాశి వాళ్ళ తర్వాత ఎవరైనా. అదేవిధంగా ఇక మనం సెకండ్ హౌస్ వృశ్చికానికి వెళ్తే, అంటే ఈ విద్య పరంగా ఎలా ఉంటుందో చూస్తే కనుక, చిన్న వయసులో ఏదైతే ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ వాటిలో మాత్రం బ్రేక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. సో గేమ్స్ మీద, ఈ ప్రోగ్రామ్స్ మీద, ఈ ఫంక్షన్స్ మీద, ఈ శారీ ఫంక్షన్స్ మీద, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, తిరగాలి, ఇలాంటి యావ ఎక్కువ ఉంటుంది విద్య కన్నా. అదేవిధంగా ఇంకా తీసుకుంటే వీళ్ళ యొక్క జీవితంలో హయ్యర్ స్టడీస్ విషయంలో కూడా చాలా ఆటంకాలు వస్తాయని చెప్పాలి. ఎందుకంటే 4th and 5th లార్డ్ రూల్డ్ బై సాటర్న్ అండి. సో చదివే కొద్దీ, వెళ్ళే కొద్దీ ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి విద్య మీద. కాన్సన్ట్రేషన్ లాస్ అవుతుంటారు, వీళ్ళకి కూడా కష్టాలు ఎక్కువ వస్తుంటాయి. సో వెళ్ళడం చాలా కష్టం. చాలా రేర్ కేసెస్లో మాత్రమే తులారాశి వాళ్ళు అమ్మాయిలు చాలా హై పొజిషన్లో ఉంటారు విద్య విషయంలో, బాగా చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే చాలా రేర్ కేసెస్. ఇది బ్లూ ప్రింట్ అండి. దీని మీద పైన జరగచ్చు, తక్కువ జరగచ్చు, ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా చూస్తే తులారాశి వాళ్ళు కనుక, అమ్మాయిలు కనుక, నేను చెప్తాను కొన్ని ఫీల్డ్స్ చెప్తాను. అదేంటంటే తులారాశి వాళ్ళు ఏదైనా ఒక మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, వ్యవసాయ రంగం కానీ, ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఫుడ్ బిజినెస్ కానీ, వీళ్ళు కనుక లీడ్ చేయగలిగితే, వీళ్ళ ఆధ్వర్యంలో కనుక పెట్టగలిగితే విపరీతమైన డబ్బు సంపాదిస్తారు. ఎందుకంటే 10th లార్డ్ రూల్డ్ బై మూన్ అండి. సో విపరీతం, అంటే కూర్చుని సంపాదించేదే, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉంటాయి. సో దేన్నైనా చాలా సింపుల్ విషయం. ఇక్కడ ఒక పెన్ ఉంటుంది, ఇది 5 రూపాయలు అనుకోండి, 5 రూపాయలతో డెకరేట్ చేసి 50 రూపాయలకి అమ్మేస్తారు. సో అన్ని తెలివితేటలు తులారాశి వాళ్ళకి అమ్మాయిలకు ఉంటాయి. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు, రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు, వీళ్ళకి అన్ని తెలివితేటలు ఉంటాయి. అదేవిధంగా ఇంకా చూసుకుంటే 6th లార్డ్ రూల్డ్ బై గురుడు. సో వీళ్ళకి ఏంటంటే జ్ఞాపక శక్తి కాస్త తక్కువ ఉండడము, లేకపోతే వీళ్ళకి, పెద్దవాళ్ళకి, కుటుంబ సభ్యులకి కాస్త ఇబ్బంది ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారంటే చెప్పిన మాట వినట్లేదు, అలా ఫీల్ అవుతుంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే ఇండిపెండెంట్గానే ఉండాలి, ఎదగాలి అనే ఆకాంక్ష చాలా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా చాలా వరకు తులారాశి వాళ్ళ అమ్మాయిలు చాలా వరకు వెళ్ళగలుగుతారు, స్వాతి నక్షత్రం తప్ప. స్వాతి నక్షత్రం వాళ్ళకి కంప్లీట్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పాలంటే ఒక సైకిక్ పర్సనాలిటీస్లో ఉంటారు. అంటే రాహు రూల్ చేస్తుంటాడు కాబట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళదే, ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళే చేయాలి. అంతేకాని ఎవరైనా మంచి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో కాస్త సెల్ఫిష్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి. సో ఏంటంటే అవతలోడు ఏమైనా పర్వాలే, నేను మాత్రం బాగుండాలి.
సో ఈ రకమైన పర్సనాలిటీ. మ్యారిటల్ రిలేషన్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళది? స్వాతి నక్షత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, బాగుంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. కానీ ఓవరాల్గా మనకి తులారాశి వాళ్ళు చూసాం అనుకోండి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వడము, లేకపోతే మ్యారేజ్ అయ్యేటువంటి సందర్భాల్లో, ఫర్ సపోజ్ మ్యారేజ్కి ఒక 2 నెలలు 3 నెలల ముందు నుంచి మ్యారేజ్ చేసుకునేటువంటి వ్యక్తితో గొడవలు అవుతుంటాయి. ఆ సంబంధం సెట్ అవ్వడానికి చాలా గొడవలు అవుతాయి. గొడవలు లవ్ మ్యారేజ్ కూడా అంతే, స్వాతి నక్షత్రం కూడా అంతే, మించుమించుగా లవ్ మ్యారేజ్ కాబట్టి గొడవలు అయ్యి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ అయిన తరువాత ఏదైతే ఆడపడుచులు ఉంటారో, అంటే అక్కడ ఇంట్లో అత్తగారి ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళతో తగువులు అవుతుంటాయి. తర్వాత ఏంటంటే అత్తగారు 8th లార్డ్ రూల్ పోయి శుక్రుడు కాబట్టి అత్తగారితో మళ్ళీ ఇబ్బంది అవుతుంటుంది. సో తులారాశి వాళ్ళకి అమ్మాయిలకి మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుంది, అంటే భర్తతో ఇది బాగుంటుంది, కానీ అక్కడ ఫ్యామిలీతో మాత్రం ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. తులారాశి వారికి మొత్తానికి కనుక మనం చూసుకుంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఎలా ఉంటుందండి? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వీళ్ళకి అంటే మిడ్ ఏజ్ వచ్చేంత వరకు అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా చెప్తానండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మేజర్గా డయాబెటీస్ ఒకటి, ఎందుకంటే లగ్న రూల్డ్ బై శుక్రుడు కాబట్టి డయాబెటీస్ ఒకటి. అదేవిధంగా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి గుప్త రోగములు ఉంటాయి కొన్ని, అంటే సంతానపరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు, ఆడవాళ్ళకి చెప్పుకొని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బయటికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. సో ఎస్పెషల్లీ తులారాశి వాళ్ళు ఏంటంటే ఈ వీడియోని కనీసం షేర్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుస్తుంది, ఓకే మా అమ్మాయికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి కేర్ తీసుకోవాలి అనేటువంటి ఒక అవగాహన వస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా తులారాశి వాళ్ళకి విపరీతమైన డబ్బు వస్తుందండి. సో చెప్పాను కదా ఇందాక, చాలా తెలివైన వాళ్ళండి. ఈ పెన్నుకి 5 రూపాయలు డెకరేషన్ చేసి 50 రూపాయలకి అమ్మేస్తారు వాళ్ళు, అంత తెలివైన వాళ్ళు. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ అంటాం కదండి, డ్యూయల్ ఇన్కమ్స్, ట్రిపుల్ ఇన్కమ్స్ ఉంటాయి. ఒక రకంగా జాబ్, ఒక రకంగా బిజినెస్, ఇంకోటేమో ఇంటి అద్దెలు వచ్చేస్తుంటాయి. సో ఈ రకంగా డబ్బులు అలా కూడబెట్టేస్తారనమాట. మల్టీ ఇన్కమ్ సోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది తులారాశి వాళ్ళకి, ఎందుకంటే భాగ్యం రూల్ బై బుధుడు అండి. 2025లో కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? 2025వ సంవత్సరంలో సో తులారాశి వాళ్ళకి ఎప్పుడైతే మే 18వ తారీఖు తరువాత 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు 5వ స్థానంలోకి వస్తున్నాడు. సో వీళ్ళకి జాగ్రత్తగా ఉండాల్సింది మే 18 తర్వాత ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానం మిస్క్యారీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా సంతానపరమైన ఆరోగ్య సమస్యలు, ఇందాక నేను చెప్పానండి తులారాశి వాళ్ళకి గుప్త రోగములు బయటికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు ఉంటాయండి. సో థైరాయిడ్ అవ్వచ్చు, PCOD, PCOS అవ్వచ్చు, వీటి వల్ల సంతానం ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనబడుతుంది. ఎప్పుడు మే 18వ తారీఖు తరువాత, ఎప్పుడైతే రాహు 5వ స్థానంలోకి వస్తాడో అప్పుడండి. గురుడు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు, 8వ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి ఎప్పుడు మే 15వ తారీఖు తర్వాత విపరీతమైన డబ్బును చూస్తారు వీళ్ళు. దాన ధర్మాలు చేయడం, ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించడం, తీర్థక్షేత్రాలకు వెళ్ళడము, గుడులు దర్శనం చేసుకోవడం, పూజలు చేయడము. సో విపరీతమైన దైవభక్తి, దైవ దర్శనములు, డబ్బు, ఆనందము అన్నీ ఉంటాయి. కానీ 5వ స్థానం ఎప్పుడైతే పాడైందో సంతానపరంగా ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్. ఆ విషయంలో మాత్రం ఏమాత్రం బాగోదు. అదేవిధంగా ఇంకా 6th హౌస్లోకి శని వెళ్ళబోతున్నాడండి. సో అది ఒక రకంగా మంచి యోగం. సో ఎలా మంచి యోగం అంటే ఏ మంత్ నుంచి ఎలా ఉంటుంది మరి? అంటే మే తర్వాత వీళ్ళకి కంప్లీట్గా గురుడు వల్ల కంప్లీట్గా బాగుంటుంది. 2025 మే తర్వాత నుంచి ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓన్లీ సంతానం పరంగా తప్పితే దాన్ని తీసేస్తే, తరువాత ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కూడా కాస్త ఇబ్బందులు వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ తర్వాత మేము చదవాలనుకుంటున్నాం, విదేశాల్లో చదవాలి వాళ్ళు కూడా అవ్వచ్చు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఎప్పుడైతే గురుడికి సంబంధించి పూజలు చేస్తారో, ఎందుకంటే వీళ్ళకి గురుడు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. సో ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, అక్కడ పోని టూర్స్ అండ్ ట్రావెల్స్ కోసమైనా విదేశాలు వెళ్ళాలి అనుకుంటే మీరు గురుగ్రహానికి సంబంధించిన పూజలు చేయండి. ఎందుకంటే గురుడు మీకు చాలా బాగుంటాడు. భాగ్యస్థానంలోకి మే 15వ తారీఖు తర్వాత వస్తున్నాడు కాబట్టి ఇప్పటిదాకా ఉన్న ఆర్థిక సమస్యల్ని, అప్పుల్ని, ఇప్పటిదాకా మీ మీద ఉన్న అపనిందల్ని, అవమానాలని అన్నీ తిరుగుబాటు అనమాట ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి మీ బాల్ అనేది మీ కోర్టులోకి రాబోతుంది. మీ ఇష్టం ఎలా ఆడుకుంటారో మీ ఇష్టం. మే నుంచి అంతా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. సో ఒక రాజయోగం అని చెప్పాలి. ఎలా సార్ వీళ్ళకు ఉండేటువంటి దోషాలు ఏంటి సార్? వీళ్ళకు ఉండేటువంటి దోషం వల్ల సంతానపరమైన దోషం ఎక్కువగా ఉంటుందండి. ఈ సంతాన దోషం ఏదైతే 5వ స్థానంలోకి రాహు వస్తున్నాడో దీంతో పాటు ఇబ్బందికరమైనది ఏంటంటే
ఈ యొక్క ఆడవాళ్ళు తులారాశిలో పుట్టేటువంటి ఆడవాళ్ళకి ఇండివిజువల్ జాతకంలో కనుక శుక్రుడు బాగా లేదనుకోండి, విపరీతమైన సమస్యలు, జీవితాంతం విపరీతమైన సమస్యలు పడుతూనే ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా వాళ్ళే కింద కామెంట్స్లో చెప్తారు, మాకు కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే ఇండివిజువల్ జాతకంలో శుక్రుడు బాగాలేకపోతే విపరీతమైన సమస్యలు ఉంటాయి. చంద్రుడు బాగాలేకపోతే మానసిక ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది బాగండి. రెమెడీ ఏమైనా ఉందా సార్ దీనికి? సో రెమెడీ అని అంటే ఫస్ట్ ప్రికాషన్ చెప్తానండి. దేనిదైనా సరే కాస్త లైట్ తీసుకోండి. ఇక్కడ నుంచి మీకు రాజయోగం పట్టబోతుంది కాబట్టి కాస్త అన్నీ మారబోతున్నాయి, కాస్త లైట్ తీసుకోండి. కానీ రెమెడీ ఏమిటనంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా ఆరాధన చేయండి, మహాలక్ష్మీదేవి పూజ చేయండి, పౌర్ణమి నాడు అష్టలక్ష్మి హోమం చేయండి, ఎర్ర తామర పువ్వులు, నీలపు కలువ పూలతో కనుక పౌర్ణమి నాడు ఈ తులారాశి వాళ్ళు అమ్మాయిలు కనుక హోమం చేసినట్లయితే విపరీతమైన రాజయోగం పడుతుందండి. సో వీళ్ళ జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సార్ ఆ సమయంలో? అంటే తప్పకుండా మనం ప్రతి పౌర్ణమికి ఇలాంటి అమావాస్యకి అర్ధరాత్రి కూడా చేస్తూ ఉంటాం. ఓకే. సో అప్రోచ్ అయితే తప్పకుండా పౌర్ణమి నాడు, ఎస్పెషల్గా పౌర్ణమి నాడు కనుక మీరు చేస్తే అండి విపరీతంగా రాజయోగం పడుతుంది. ఎందుకంటే మీకు మే తర్వాత గోల్డెన్ పీరియడ్. ఏ వారం వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి రెగ్యులర్గా? శుక్రవారం ఎస్పెషల్గా చాలా బాగుంటుంది. శుక్రవారం నాడు వీళ్ళు ఏ శుభకార్యం చేసినా, ఏం స్టార్ట్ చేసినా అంటే పదానికి ఏదైనా స్టార్ట్ చేసి అలా చెప్పదు. శుక్రవారం అనేటువంటిది వీళ్ళకి బాగా కలిసి వచ్చేది. సో శుక్రవారానికి వీళ్ళ జీవితానికి చాలా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడము. సో మీరు నా దగ్గరకు వస్తే కనుక పౌర్ణమి నాడు అష్టలక్ష్మి హోమం చేయించి మీకు ఒక మంత్రం ఇస్తానండి, లక్ష్మీ మంత్రం. ఇది చాలామందికి ఇచ్చాను నేను ఆల్రెడీ. ఆ లక్ష్మీ మంత్రాన్ని కనుక ప్రతిరోజు ఏ టైంలో చదవాలో కూడా చెప్తాను. బ్రహ్మ ముహూర్తము, మధ్యాహ్నము, సాయంత్రం ఉంటుంది. అలా చదవడం వల్ల వీళ్ళ జాతకంలో శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. శుక్రుడు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాడో వీళ్ళ జీవితంలో రాజయోగం పడుతుంది. తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రాజయోగం అండి. సో ఏదైనా సరే, ఇందాక నేను చెప్పాను కదా, దీన్ని 5 రూపాయలు డెకరేట్ చేసి 50 రూపాయలు. సో ఇలాంటి క్యాపబిలిటీ, స్కిల్స్, పొటెన్షియల్ పెరుగుతాయి. తెలివితేటలు అమోఘంగా పనిచేస్తాయి. విపరీతం డబ్బు సంపాదిస్తారు, లగ్జరీ లైఫ్ను అనుభవిస్తారు. శుక్రుడు కాబట్టి భోగాలు. గ్రేట్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.